అధికారం అండ చూసుకొని గత 5 ఏళ్లు రెచ్చిపోయారు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే ఇటీవల కాస్త సైలెంట్ గా ఉన్న ఆయన మళ్ళీ నోటికి పని చెబుతున్నారు. వల్లభనేని హెల్త్ ఇష్యూపై డాక్టర్ను ఉద్దేశించి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసి టార్గెట్ అయ్యారు. ఇదిలా ఉంటే మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర వర్సెస్ పేర్ని నాని అన్నట్టుగా అక్కడి రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పేర్ని నానికి చెక్ పెట్టాలనే యోచనలో కొల్లు రవీంద్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య 2 దశాబ్దాలుగా పొలిటికల్ ఫైట్ సాగుతోంది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎమ్మెల్యే అయిన ఘనత పేర్ని నానికి దక్కింది. ఆనాడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొల్లు రవీంద్ర అప్పట్లో ఓడిపోయారు. 2014లో పేర్ని నానిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు కొల్లు రవీంద్ర. అయితే 2019 నాటికి సీన్ మారిపోయింది. కొల్లు రవీంద్రను ఓడించిన పేర్ని నాని జగన్ కేబినెట్ లో 3 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అయితే 2024లో పేర్ని నాని తన కుమారుణ్ణి వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. కానీ తెర వెనుక అంతా ఆయనే నడిపించారు. అయితే కొల్లు రవీంద్ర 50,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా కొల్లు వర్సెస్ పేర్నీల మధ్య మచిలీపట్నంలో మహా రాజకీయం సాగుతోంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొల్లు రవీంద్రకు మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో అక్కడ తానే పాగా వేయాలని, పేర్ని కుటుంబానికి చోటు ఇవ్వకూడదని ప్లాన్ చేసుకుంటున్నారట కొల్లు రవీంద్ర. అందుకే ఇప్పటి నుంచే అందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది కాలంగా జనంతో మమేకమవుతూ వారితో అనుబంధాన్ని పెంచుకుంటున్నారాయన. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ప్రజలకు చేరువవుతూ మచిలీపట్నాన్ని తన కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బందరు పోర్టు ఆయన హయాంలో పూర్తి కానుంది. దాంతో రవీంద్రకే ఆ క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు. అలాగే బందర్ పర్యాటక అవకాశాలను కూడా పెంచాలని చూస్తున్నారాయన. రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి మరింత వేగమవుతుందని దాన్నే టార్గెట్ గా పెట్టుకున్నారు. బందర్ పోర్టును జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని ఆయన భారీ హామీ ఇస్తున్నారు. స్థానికంగా ఉన్న పల్లె తుమ్మలపాలెంలో క్రిటికల్ మినరల్ పార్కును ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. తద్వారా అక్కడి నుంచి వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి ఆలోచనట. బందర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో ఉపాధికి కేంద్రంగా చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్ట్ 2025ను ఏర్పాటు చేశారు కొల్లు రవీంద్ర. ఈ బీచ్ ఫెస్టివల్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తన చివరి రక్తపు బొట్టు వరకు బందర్ కోసం శ్రమిస్తానని భావోద్వేగంతో కూడిన ప్రకటన చేశారు మంత్రి కొల్లు. ప్రజల అభిమానం తనకు సదా శ్రీరామ రక్ష అంటూ తనకు లభించిన ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన వారసుడు పేర్ని కిట్టును ఎమ్మెల్యేగా చేయాలని చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నానికి కొల్లు రవీంద్ర చెక్ పెడుతున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ గత 5 ఏళ్లు అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేతల మీద మాటల తూటాలు పేల్చారన్న అభిప్రాయం ఉంది. పవర్ పోయాక కొడాలి నాని ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేనట్టు మారిపోగా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. జోగి రమేష్ బయట ఉన్న స్పీడ్ బాగా తగ్గిపోయింది. కానీ పేర్ని నాని మాటల స్పీడ్ మాత్రం తగ్గలేదన్న అభిప్రాయం కూటమి పెద్దల్లో ఉందట. రాష్ట్రంలో అధికారం మారాక వైసీపీ నేతలపై వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొడాలి నానిపై 3 కేసులు నమోదవగా వల్లభనేని వంశీ మీద 8 కేసులున్నాయి. అనారోగ్యం పేరుతో సొంత నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉండడం లేదు కొడాలి. వంశీ దాదాపుగా 4 నెలలుగా జైల్లోనే ఉన్నారు. జోగి రమేష్ మీద 1 కేసు ఉండగా మరిన్ని కేసులు రిజిస్టర్ అయ్యే దశలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో జోగి పెద్దగా ఎక్కడా మాట్లాడటం లేదు. పేర్ని నాని, ఆయన కుటుంబ సభ్యుల మీద రేషన్ బియ్యం కేసుంది. దీనికి సంబంధించి నాని, ఆయన భార్య జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ రేషన్ బియ్యం కేసు బుక్ అయి ముందస్తు బెయిల్ వచ్చే వరకు కొన్ని రోజులు అందుబాటులో లేకుండా పోయారు పేర్ని. కానీ ముందస్తు బెయిల్ వచ్చాక మళ్లీ స్పీడ్ పెంచినట్టు అంచనా వేస్తున్నారట కూటమి పెద్దలు. జిల్లాకు సంబంధించిన అంశాలతో పాటు జగన్ పై వచ్చే విమర్శలకు, అలాగే ప్రభుత్వ పెద్దలను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండటంతో ఎలాగైనా పేర్ని నానికి చెక్ పెట్టాలని చూస్తున్నట్టు చెబుతున్నారు పరిశీలకులు. ఆయన మీద ఇప్పటికే రేషన్ బియ్యం మిస్సింగ్ కు సంబంధించి 1 కేసు నమోదు విచారణ దశలో ఉంది. దీనికి సంబంధించే ముందస్తు బెయిల్ మీద ఉండగా ఇంకా ఎక్కడ దొరుకుతారా అని ప్రభుత్వం జల్లెడ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలు, పోర్టు కోసం భూములిచ్చిన వారికి పరిహారం చెల్లింపుల్లో ఏమన్నా అక్రమాలు జరిగాయన్న విషయాలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
జిల్లాలో వైసీపీ నుంచి స్పీడ్గా ఉన్న ఒకే ఒక్క నేత పేర్ని నాని అని, ఆయన ప్రతి విషయంలో తమను అనవసరంగా కార్నర్ చేస్తున్నారన్న అభిప్రాయం ఉందట కూటమిలో. అలాగే జిల్లాకు చెందిన తమ పార్టీ నాయకులు కూడా పేర్ని నాని మీద సరిగా ఫోకస్ పెట్టడం లేదన్న అభిప్రాయం టీడీపీ అధిష్టానానికి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన్ను కార్నర్ చేయడానికి కారణాలు చూసే బాధ్యతలను కొందరు నేతలకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది టీడీపీ సర్కిల్స్ లో. మరి పేర్ని నాని విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.